తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యుడు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే. ఈ పేరు స్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి సంబంధించిన ఆయన మామ ఆడియో, ఆయన మామ అని చెప్పుకున్న వ్యక్తి ఆడియో బయటకు వచ్చింది. వింటారా మీరు కూడా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది పాటట్లా. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనంతపురం ఎమ్మెల్యే. ఒకసారి ఈ ఆడియో విందాం మనం. ఇది ఓన్లీ ఆడియో కాబట్టి కేవలం నేను దీని సినాప్సిస్ చెప్తా. ఓకే, దీని సినాప్సిస్ ఏంటంటే, ఎలాంటి దారులైతే ఉంటాయో అంటే అవినీతి చేయటంలో కావచ్చు, డబ్బులు మింగేయటంలో కావచ్చు, ఈ దారులన్నీ కూడా మన రాజకీయ నాయకులు వెతుక్కోవడంలో అసలు సిద్ధహస్తులు. మీరు ఒప్పుకుంటారు కదా దీనికి కదా? అంటే ఎలాంటి లూప్ హోల్స్ ఉంటాయి, వాటన్నిటి నుంచి డబ్బులు పీకేసుకోవాలి అనే ఒక ఆతృత ఉంటుంది. ఆ ఆతృత అనంతపురం ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి గారికి ఉందని చెప్పని మనకి ఇన్ఫర్మేషన్, వెంకటేశ్వర ప్రసాద్ గారికి. ఓకే, ఇది నేనేం చెప్పట్లా, ఒక అఫీషియల్ పేపర్లో వచ్చింది. ఇది చెప్తాను, చదువుతాను, ఒకసారి వింటారా? దీని తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను. మరి వెయిట్ చేయాలి. మరి మన ఎమ్మెల్యే గారు పేదల కడుపు నింపే రేషన్ బియ్యాన్ని నల్ల బజారుకు తరలించే ముఠాకు అండగా నిలిచి కాలు కదపకుండా కోట్ల రూపాయలు కూడబెట్టుకోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పథకం రచించారు అని నేను చెప్పట్లా, వార్తాపత్రిక చెప్తుంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ మేరకు రేషన్ బియ్యం తరలించే ముఠా సభ్యులతో బేరం కుదిర్చే పనిని తన మామకు అప్పగించారు. మీరు నమ్మరా? ఆడియో వినిపిస్తా. ఓకే, ఆయన రంగంలోకి దిగి అనంతపురం టౌన్లో బియ్యం కొనుగోలు చేసి వాటాని గోధుమలకు చేర్చి జిల్లా సరిహద్దులు దాటించి నల్ల బజారులో అమ్ముకునేదాకా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ముఠా సభ్యులకు భరోసా ఇస్తున్నారు. ఆహా, ఈ భరోసా నిజమా కాదా అనేది మరి మీకు తెలియాలిగా. ఇప్పుడు ఈ ఆడియో వినాలి మీరు. ఇది మళ్ళీ చెప్తున్నా, శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు, ఈయనకు సంబంధించిన మామ అని చెప్పుకుంటున్న వ్యక్తికి సంబంధించిన ఆడియో వినాలా. ఇది ఎవరితో? ఈ బియ్యం వ్యాపారస్తులతో జరుగుతున్న విషయం వినాలా. దాంట్లో మాత్రం 100% గ్యారంటీ. ఉంటే నేను భరోసా ఉంటా. ఇంతకు ముందు వేరే వాళ్ళు కూడా ఇట్లా చేసినారు. చేసి వేరే వాళ్ళు రమ్మనంటే రవి వాళ్ళ ఇంటికాడికి, పరిటాల రవి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికాడికి రమ్మనంటే ఆడ పోయి మాట్లాడినారు. అది వాళ్ళే సోమందపల్లెలో వచ్చి మాట్లాడుకొని ఓకే చేసుకున్నారు. అంతా ఓకే చేసుకున్నారు. మాఫియా వినాలా మీరు. ఈవిడ బియ్యం వ్యాపారి. ఈవిడికిను మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారికి సంబంధించిన మామ అని చెప్పుకుంటున్న వ్యక్తికి సంబంధించిన ఆడియో ఇది. మీరు అదేంటి ఆయన మామ మాట్లాడితే ఈయనకి ఏం సంబంధం అని అనొచ్చు. ఆయనే నన్ను మాట్లాడమని అన్నాడు అని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఆయన మామగారు చెప్పిన మాటలు మీరు వినొచ్చు. కంటిన్యూ అంకుల్, ఆంటీ. వాళ్ళకే ఒక మాట మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఎత్తపోయే వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకే చేయాలి మీరు. ఒకటమ్మా, మాకు సోమందేపల్లెలు పెనుగొండలు మాకు సంబంధం లేదు. మీరు మనదంతా డిఫరెంట్ అడ్డ. మనకు పెనుగొండ ఈ వీళ్ళతో సంబంధం లేదంట. చెప్పండి అంకుల్. అనంతపూర్ అర్బన్ లో ఉండే ఇప్పుడు స్టోర్స్ కూడా ఈ నెలలో అందరికి అలర్ట్ చేసినాము. రేపు నెల అనంతపురం అర్బన్ ఉంటాయి మొత్తం. అది మా వాళ్ళకి నేను ఆ లిస్ట్ కూడా నేను రెడీ పెట్టేసి లిస్ట్, వాళ్ళ పేర్లు, వాళ్ళు డివిజన్. ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర ఉంటున్నాము. వాళ్ళ మామని మాట్లాడుతున్నా నేను. దగ్గుబాటి అన్న వాళ్ళ మామ. దగ్గుబాటి అన్న వాళ్ళ మామనా అని ఆంటీ గారు అడిగితే అంకుల్ గారు మామగారు చెప్తున్నారు అవును అని. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఒకవేళ ఈ వార్త నిజం కాకపోతే మీరు ఖండించలేరని మాకు తెలుసులే. చెప్పండి ఆంటీ. ఎక్కడ అంటే ముందే చెప్తున్నాను, ఎందుకంటే నీ విషయం కూడా నాకు కొంచెం తెలుసు. పర్లేదు, కొంచెం మనిషి యాక్చువల్ గా ఏదన్నా ఉంటే చెప్తే ఇంటారని.
దీనిపైన చెప్పారు మా వాళ్ళు. ఏం చెప్పారు? నీకు వస్తే నీకు ఏదన్నా ఉన్నా కూడా నీకు అనంతపురం జిల్లాకు సంబంధించి ఏదున్నా కూడా నేను చూసుకుంటా. అబ్బో, అంటే జిల్లా మొత్తం చూసుకుంటాడంట మామ. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి మరి హవా అది. మరి ఏమనుకున్నారు? కుటుంబ ప్రభుత్వం, నా అభిమాన నాయకుడు ఉప ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం. కమాన్. ఇప్పుడు మాకు వచ్చేసి ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. దానికి అనంతపురం జిల్లా టోటల్ పైకి మీరు బయటపడద్దండి, మేము బయటపడము ఎమ్మెల్యే తరఫున. అరే ఎమ్మెల్యే తరఫున బయటపడొద్దని పాపం మామగారు చెప్పారు, కానీ పాపం ఆవిడ బయటపడిపోయింది. మొత్తానికి కాల్ రికార్డింగ్ ఏదో బయటకు వచ్చేసింది. ఏం చేద్దాం సార్? మరి మాలాంటి వాళ్ళకి దొరికింది అది. ఏదో అల్లటప్పగల్లా దొరుకుంటే బాగానే ఉండేది, డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళకి. మరి మాకు దొరికిందిగా. ఏదన్నా మేము చూసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ పరిటాల దగ్గర పోయినారంటే వాళ్ళతో నేను శ్రీరామ్ పైన మాట్లాడతాను, బాలాజీ పైన మాట్లాడతాను. బాలాజీ వాళ్ళ సొంత బాగా నేను ఎవరు కాదు. బాలాజీ సొంత బావ అంటే అసలు ఎవరు సార్ మీరు? నాకు అర్థం కాదు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైనా అరాచకం చేస్తున్నాడు. ఆయన బావ అంటున్నాడు, ఈయన మామ అంటున్నాడు, ఈయన అల్లుడు అంటున్నాడు. ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఏంటి అరాచకం? డీలర్లతో లేకపోతే ఈ దొంగ బియ్యం, రేషన్ బియ్యాన్ని అంతటిని అక్రమంగా తరలించే వ్యక్తులతో ఏంటి డీల్స్ ఏంటి? ఒకసారి విందాం. బాలాజీ వాళ్ళు మా బాగా నేను వాళ్ళతో ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను. మీరు ఎట్టి పరిస్థితులను సోమిందపల్లకు వాళ్ళకి ఈయనే ఇవ్వద్దండి. మేము ఏదన్నా ఉంటే ట్రాన్స్పోర్టర్స్ మేము చేస్తాము. లేదు ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏమన్నా వచ్చారనుకో అది సీరియస్ ఇష్యూ అవుతుంది. అంటే ఎవరైనా నేను ఒకటే రావాలా, ఇంకా ఎవరెవరు వస్తారో? నువ్వు రామకృష్ణ తర్వాత మొత్తం అంతా నలుగురు ఉన్నారంటే నలుగురిని పిలిపిస్తాను. మొత్తం మన దందాలు ఎవరెవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపిస్తాము. మీరందరూ రండి అంటున్నారు. చెప్పండి అంకుల్, మామగారు చెప్పండి. హలో అన్న, చెప్పండి అన్న. కట్ చేస్తే లేదు, మా అమ్మ మాట్లాడతాండి. మీరు ఈవినింగ్ 3:30 ఇట్లా చూస్తురండి అమ్మా. ఎవరెవరన్నా నేను ఒకటి అయితే రావద్దు, నువ్వు ఒకటే రావద్దు. నువ్వు సుబ్బును పార్ట్నర్స్ తీసుకుని రండి. మళ్ళా తర్వాత హసీనా అంట నలుగురు వస్తే నీ ప్రాబ్లమ్స్ ఏముంటే చెప్పుకుంటే నేను ఎమ్మెల్యే గారితో చెప్తాను. ఈ పరిస్థితి ఉందంటే మాత్రము దానికి నేను ఫుల్ షూట్ ఇస్తున్నాను. నీకు అసలు సమస్య లేదు. లేదు మాకు మళ్ళా అటు నుంచి మళ్ళా వేరే దగ్గర మేము వాళ్ళతో నుంచి అమ్మేస్తామంటే అందరినీ లోపలేపిస్తా. లోపలేపిస్తాడంట. ఎవరు మామ నువ్వు? నువ్వెవరు మామ? దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి మామవా లేకపోతే రాష్ట్రానికి మామవా? అందరం లోపలిపించేస్తావా నువ్వు? లోపలిపించడం మామ మాట్లాడుతుందే ఈ దొంగ పనులకి. మళ్ళీ ఏంటి మామ లోపల ఇచ్చేది? నువ్వు రాష్ట్రానికి మామ అనుకుంటున్నావు మామ. నువ్వు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మామ. మనకేముంది లోకల్లో మేము చేసే వరకే మేము ఎవరు వచ్చినా మేము ఇచ్చేవాళ్ళమే కదా. అంతేలే, ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే. మరి ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు లోకల్లో మేము చూసుకోవాల్సిందే. ఏమన్నా కూడా హింట్ ఇస్తున్నాడు మామ. 5 సంవత్సరాల్లో మేమే చూసుకోవాల్సింది, కాబట్టి మీరు మాకు సరెండర్ అయిపోవాలి అని. చెప్పండి ఆంటీ. అంకుల్ ఎమ్మెల్యే దగ్గరకు అప్పుడే 1 వారం రోజులు అయింది పోయి. ఈ రోజు నాకు చెప్పినాడు, చూసుకోమమ్మా అది ఇది అని చెప్పేసి చెప్పినాడు. అందుకోసమని మిమ్మల్ని నంబర్లు గ్యాదర్ చేసేదానికి నాకు టైం చూసుకోమా అని చెప్పాడు. నంబర్లన్నీ గ్యాదర్ చేసుకుని అందరికి ఫోన్ చేశాను. 3 గంటకి పద్ధతి ప్రకారంగా జరుగుతుంది అంతా. ఏమమ్మా ఆపేసినావు? 10 నిమిషాలు వస్తే ఆడే ఉంది. ఏడకు మమ్మా. వాళ్ళ త్వరతో మాడుతున్నట్టున్నాడులే. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ బయట వాళ్ళకి ఎవరికే కానీ పక్కకు పోకూడదమ్మా. అయితే మాత్రం అది ఎవరు వచ్చినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే మాత్రం ఉండదు. వ్యాపారం మరి ఎవరన్నా వదులుతావా? రామకృష్ణను ఇంకోరెవరు రామకృష్ణ పెనుగొండ, సోమిందపల్లి. రామకృష్ణ ఏం రాడు కానీ నరేష్ వచ్చేది. నరేష్ ఓకే ఓకే. బాగా సీరియస్ గా చెప్పాను. ఇదైతే మాత్రం ఇంకోటి వాళ్ళ మధ్యలో వాళ్ళు వచ్చినారు, పరిటాల వచ్చారు. ఇంకో రోజు పరిటాల వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు పెనుగొండ వాళ్ళకి సంబంధం లేదు. ఈవెన్ మినిస్టర్ తో ఆమెతో సవితమ్మతో మేడంతో మాట్లాడమని నేను మాట్లాడతాను. ఆ ఏరియాలో కూడా మీకు ప్రాబ్లం ఉండదు. చూసారా, అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు అన్న. రాష్ట్రం మొత్తం తెలుసు మామకి. ఎవరు మామ నువ్వు? ముచ్చటగా ఉన్నావు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి నా అభిమాన నటుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు,
మీరు అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇలాంటి ఆడియోలు మీ దగ్గరికి రావు అని మేమైతే అనుకోవట్లా. ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. మీరు ఈ అన్యాయాలని, ఈ అక్రమాలని, ఈ బియ్యాలని బ్లాక్ లిస్ట్లోకి తీసుకెళ్ళి చక్కగా నల్ల మార్కెట్లోకి, బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవటాలని, తరలించటాన్ని మీరు ఆపుతారు అని ఆశిస్తూ, దయచేసి ఇలాంటి విషయాలను కొంచెం మీరు చాలా డేగ కన్నా చూసావా అలాంటిలో చూడాలి. అండ్ మా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మా వాళ్ళు అనుకుంటున్నారేంటి, ఈయన అరాచకాలు ఇక్కడతో అంటే ఇది ఒక్కటే అనుకుంటున్నారు మీరు. దగ్గుబాటి వెంకటేశ్వర గారు మీకు తెలియదేమో, అంటే ఈ కోడి పియ్య ఉంటుంది తెలుసా, కోడి పియ్య అంటే క్షమించాలి స్త్రీలు, ఆడపిల్లలు ఎవరైనా చూస్తే ఐఎమ్ సారీ అమ్మా, కోడి ట్రొక్కేస్తుంది కదా, దానికి సంబంధించి వాటిని ఇప్పుడు అదంతా వేస్ట్ కదా, వాటిని యాక్చువల్గా కొంచెం ఆక్వా ఫామ్స్లోకి తీసుకెళ్ళి కోడి ట్రక్ని చేపలకి వాటికి ఫుడ్గా వేస్తారు కదా, ఆ వేసే వాటిల దగ్గర కూడా ₹1,00,000 నెలకు తీసుకుంటున్నారు మా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అని పబ్లిక్ టాకు. నాకు తెలియదు అంటే ఇదొకటి. ఇది కాకుండా ఇంకా 2-3 ఉన్నాయి, ఉండండి. యాక్చువల్గా అక్కడంట అనంతపురంలో అర్బన్లో డాక్టర్స్, మన ప్రైవేట్ డాక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కలవమని చెప్పి మా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు డాక్టర్స్ని, అనంతపురంలో డాక్టర్స్ అందరినీ కలవమని చెప్పారంట. వాళ్ళందరూ డాక్టర్స్ కలవలేదంట. కలవనందుకు గాను మా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి కోపం వచ్చి ఆ హాస్పిటల్ దగ్గర ఉన్న వేస్ట్ అంతా మీరు తీయొద్దు అని చెప్పి మున్సిపల్ అధికారులకు వీళ్ళందరికీ హుకుం జారీ చేస్తే వాళ్ళందరూ ఆ చెత్తను తీయకుండా ఉంటే అక్కడంతా పేరుకుపోతుంటే డాక్టర్లందరూ ఏంటండి తీయట్లేదంటే, మీరు అర్జెంటుగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత మీరందరూ మరి నా మాట వినాలి కదా, మీరందరూ వినకపోతే ఎట్లా అంటే అక్కడ కూడా ఏదో ఆమ్యామ్యాలు చేశారు అని చెప్పని ఆ టాకు బయట మనకు తెలీదు, నాకు బయట అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నా అభిమాన నటుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి దీని గురించి మీరు ఆలోచించాలా. లేకపోతే ప్రజలు తిరుగుబాటు రావడానికి చాలా పెద్ద టైం పట్టదు. ఇదొక్కటే కాదు, చాలా ఇన్నోవేటివ్గా రకరకాల టెక్నిక్స్లు ఇప్పుడు కోడి పియ్య డాక్టర్స్ దగ్గర నుంచి ఈ నల్ల బ్లాక్ మార్కెట్లో తీసుకెళ్ళిపోతున్న రైసు, వీటన్నిటికి సంబంధించి చాలా ఇన్నోవేటివ్గా ఎలా డబ్బులు తీసుకోవాలి అనేది అక్కడ ప్రజాప్రతినిధులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అని జనాలు చెప్పుకుంటున్నారు. నాకు తెలీదు, వాళ్ళు చెప్పింది నేను మీకు ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ క్యారింగ్ ఇట్. రైట్, కొంచెం దయచేసి దీని గురించి కొంచెం మీరు చూడాలా, మీరు కొంచెం దీని గురించి కొంచెం గట్టిగా. మరి పంతం నానాజీలు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్లు ఉన్నారనుకోండి, ప్రజలు కూడా మనల్ని నా అభిమాన నాయకుడు అన్నట్టు అదో పాతాళానికి తొక్కేస్తా అన్నాడు, సరే అలా తొక్కేస్తారు. కాబట్టి దయచేసి దీని గురించి కొంచెం చూడండి సార్. థ్యాంక్ యూ సో మచ్.